వింత అనుభవం. రచన మాచిరాజు కామేశ్వరరావు. చందమామ కథ. వరదరాజులు వజ్రకరూరులో పేరున్న వ్యాపారి. ఆ మధ్య తండ్రి కాలం చేయడంతో వ్యాపార బాధ్యతలన్నీ అతడి మీద పడ్డాయి. ఆ సమయంలో అతడి అక్కగారి ఆడపడుచు పెళ్లి ముహూర్తం వచ్చింది. గర్భవతి అయిన భార్యను ఒంటరిగా ఎంట వదిలి పెళ్లికి వెళ్ళడం వరదరాజులకు ఇష్టం లేదు. అయితే అతడి భార్య భానుమతి అదేం మాట, మామయ్య గారు ఎలాగూ లేరు, ఇక కుటుంబం తరపున మీరైనా వెళ్ళకపోతే ఏమాత్రం మర్యాదగా ఉండదు అని బలవంతం చేసి భర్త పెళ్లికి బయలుదేరా చేసింది. పెళ్లి జరగబోయే ఊరు వరదరాజులు ఏనాడు చూసి ఉండలేదు. అతడు 50 రూపాయలకు బాడుగ బండి మాట్లాడుకున్నాడు. దారిలో దట్టమైన అడవి కూడా దాటవలసి ఉన్నది. మిట్ట మధ్యాహ్నం వేళ బండి అడవి దారిలో ఉండగా బండివాడి మేనమామ ఎదురుపడి వాడికి తల్లి చనిపోయిన సంగతి చెప్పాడు. బండివాడు లబోదిబోమంటుంటే వాడి మేనమామ వాడిని ఓదార్చి వరదరాజులతో, అయ్యా, మేం ఈ బండిలో వెనక్కి తిరగకపోతే మా వాడికి తల్లికి తలకొరివి పెట్టే అదృష్టం కూడా ఉండదు, మీరిక్కడే ఉండండి, మీకోసం మరొక బాడుగ బండి పంపిస్తామంటూ వరదరాజులు జవాబు కోసం కూడా చూడకుండా బండి వెనక్కి తిప్పి తోలుకుపోయాడు. వరదరాజులు ఉసూరుమంటూ దారి పక్కన ఉన్న ఒక మర్రి చెట్టు కింద సంచి తల కింద పెట్టుకుని పడుకున్నాడు. అతడికి క్షణాల మీద నిద్ర ముంచుకొచ్చింది. తిరిగి అతడికి మెలకు వచ్చేసరికి చీకటి పడుతున్నది. వాళ్ళు పంపుతామన్న బాడుగ బండి జాడ ఎక్కడా లేదు. అతడు త్వరగా అడవి దాటిపోవాలని వేగంగా నడుస్తున్నంతలో ఆకాశం నిండా మబ్బులు కమ్ముకుని పెద్ద పెట్టున వర్షం ఆరంభమైంది. ఇంతలో దారి పక్క నుంచి, అయ్యగారు ఆగండి, ఇంత వర్షంలో తడుస్తూ ఎంత దూరం వెళ్ళగలరు, ఇలా వచ్చి కాసేపు ఆగండి అంటూ ఎవరో గట్టిగా చప్పట్లు చరుస్తూ పిలవడం వరదరాజులకు వినిపించింది. వరదరాజు తల తిప్పి చూసి దారికి పెడగా శిథిలావస్థలో ఉన్న ఒక గుడిని గమనించాడు. దాని అరుగు మీద నిలబడి ఉన్న ఒక నిలువెత్తు వ్యక్తి, అయ్యా, భయపడకండి, నేను రాక్షసున్నో దెయ్యాన్నో కాదు, మీలాంటి మనిషినే అంటూ గట్టిగా అరిచాడు. సంశయిస్తూనే అటుకేసి నడిచాడు వరదరాజులు. శిథిలమైన గుడి అరుగు మీద కొద్దిపాటి స్థలంలో మాత్రం వర్షం చినుకులు పడడం లేదు. రండి బాబు, నా పేరు గజపతి, ఉద్యోగం వేటలో ఉన్న నిరుద్యోగిని, గొప్పింటి వారిలా ఉన్నారు, శుభ్రం చేసిన ఈ స్థలంలో కూర్చోండి అన్నాడు ఆ వ్యక్తి నవ్వుతూ. నా పేరు వరదరాజులు, వజ్రకరూరులో నన్ను నా వ్యాపారాన్ని ఎరగని వారుండరులే అన్నాడు వరదరాజులు దర్పంగా. ఇద్దరూ చాలాసేపు మౌనంగా కూర్చున్నారు. ఎంతకు వర్షం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇలా మనం వర్షంలో చిక్కుబడడం తమాషాగా ఉంది. మీ జీవితంలో ఇలాంటి అనుభవం ఏదైనా ఉంటే చెప్పండి, కాలక్షేపంగా ఉంటుంది అన్నాడు గజపతి. అంత వర్షపు రాత్రి వేళ అడవిలో నిశ్శబ్దంగా కూర్చోవడం వరదరాజులకు భయంగా ఉంది. అతడు ఒకసారి గట్టిగా గొంతు సవరించుకుని, 30 ఏళ్లైనా దాటిన నాకు ఈనాటి వరకు వింత అనుభవాలంటూ ఏమీ లేవు. అయితే నా జీవితంలో జరిగిన ఒక ముఖ్య సంఘటన చెబుతాను. అది వింతగా ఉన్నదో లేదో నువ్వే చెప్పాలి అంటూ దాన్ని వివరించాడు వరదరాజులు. వరదరాజులు పట్టణంలో చదువుకునే రోజుల్లో రాజేశం అనే అతను అతడి ఆప్తమిత్రుడు. వరదరాజులు చదువు మాని వ్యాపారం చూసుకోవడం ప్రారంభించాక ఏదైనా పని మీద పట్టణం వెళ్ళినప్పుడు రాజేశాన్ని కలుసుకుంటూ ఉండేవాడు. ఒకసారి అలా వరదరాజులు పట్టణం వెళ్ళినప్పుడు రాజేశం తన చెల్లెలికి వస్తున్న పెళ్లి సంబంధాల గురించి చెప్పి, ఈ సంబంధాల్లో అన్నిటికన్నా మంచి సంబంధం ఒకటి ఉన్నది, అయితే వాళ్ళు 10,000 కట్నం అడుగుతున్నారు, నాన్న అంత డబ్బు దగ్గర లేదంటున్నారు అన్నాడు విచారంగా. అంతే కదా, ఆ డబ్బు నేను చదువుతాను, తర్వాత ఇద్దువుగాని అని చెప్పి వరదరాజులు ఇంటికి తిరిగి వచ్చాడు. సంగతి విన్న తండ్రి వరదరాజులతో, నీకేమన్నా మతిపోయిందా, ఇటువంటి మొహమాటాలు పెట్టుకుంటే వ్యాపారం దివాలా తీయడం ఖాయం అన్నాడు కోపంగా. అయినా వరదరాజులు 10,000 కావాలని పంతం పట్టాడు. అప్పుడు తండ్రి అతడితో, అయితే ఇలా చెయ్యి, 20 ఏళ్ల క్రితం వ్యాపారం కోసం నా మిత్రుడు రామయ్యకు 5,000 అప్పుగా ఇచ్చాను, వడ్డీతో సహా మొత్తం 4 ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ బాకీలో కనీసం 10,000 వసూలు చేసి ఆ మొత్తం నీ మిత్రుడికి ఇచ్చుకో అని తన మిత్రుడున్న గ్రామం, ఇతర వివరాలు వరదరాజులకు చెప్పాడు. వరదరాజులు 2 రోజులు ప్రయాణం చేసి సాయంకాలం వేళ రామయ్య ఉండే ఊరు చేరి అతడింటికి వెళ్ళాడు. ఇంటి ముందు జనం మూగి ఉన్నారు. ఏం జరిగిందో అర్థం కాక అతడు లోపలికి వెళ్ళి చూస్తే చాప మీద రామయ్య శవం, పక్కనే దుఃఖిస్తున్న 20 ఏళ్ల అమ్మాయి. వరదరాజులను చూసి రామయ్య బంధువుగా భావించిన ఊరి జనం అతడితో, సూర్యాస్తమయం లోపల దహనం జరగాలి బాబు, సమయానికి దేవుడు పంపినట్లుగా వచ్చావు అన్నారు. రామయ్యకు ఆ ఊళ్ళో నా అన్న వాళ్ళెవరూ లేరు. ఒకనాటి తన తండ్రి మిత్రుడు అన్న అభిమానంతో వరదరాజులు రామయ్య దహన సంస్కారాలు జరిపించాడు. మర్నాడు ఆయన కూతురు భానుమతి అతడికి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ, మీరెవరో నాకు తెలియదు,
కానీ ఈ కష్ట సమయంలో దేవుడిలా నన్ను ఆదుకున్నారు అన్నది కళ్ళ నీళ్లతో. రామయ్యకు ఊరి నిండా అప్పులు. ఆ అప్పులన్నింటినీ తన మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతి ఉంగరాలు అమ్మి వరదరాజులు చెల్లు వేశాడు. తర్వాత భానుమతితో, ఈ ఇంట్లో ఒక్కదానివి ఎలా ఉండగలవు? నీకేం భయం లేదు. ఒకప్పుడు మీ నాన్న మా నాన్న స్నేహితులు. నా వెంట మా ఊరికి వచ్చేయి అన్నాడు. ఇందుకు భానుమతి ఇష్టపడింది. కాని ఊరి వాళ్ళు ఆమె వరదరాజులతో వెళ్ళడానికి అభ్యంతరం చెప్పారు. ఏ చుట్టరికము లేని కుర్రవాడితో తమ ఊరి ఆడపడుచును పంపడం ఊరికే అవమానం అని అరిష్టం అన్నారు. ఆ పరిస్థితుల్లో భానుమతిని వివాహం ఆడడం తప్ప మరే మార్గము వరదరాజులకు కనిపించలేదు. వివాహానికి భానుమతి సంతోషంగా అంగీకరించింది. అతడు ఆ ఊరి వేణుగోపాలస్వామి ఆలయంలో ఆ అమ్మాయిని వివాహం చేసుకుని తన వెంట ఇంటికి తీసుకుపోయాడు. వరదరాజులు ఇదంతా గజపతికి చెప్పి, పాత అప్పు వసూలు చేయడానికి వెళ్ళిన నేను వాళ్ళకే ఏనాటి రుణము తీర్చాను. 1000 కట్నం వచ్చే అవకాశం వదులుకొని ఆ పేద ఇంటి పిల్లను భారీగా తెచ్చుకోవడమే నా జీవితంలో అతి వింతైన అనుభవం అన్నాడు. అంతా విన్న గజపతి, ఆహా, అద్భుతం, ఎంతో పసందైన పురాణం, జానపద కథల స్థాయికి చెందుతుంది మీ జీవితంలోని ఈ వింత సంఘటన అన్నాడు. అతడు మెచ్చినందుకు చాలా ఆనందించిన వరదరాజులు, వర్షం తగ్గే సూచన లేవు, నీ జీవితంలో వింతైన అనుభవాలు చెప్పు అన్నాడు. ఇందుకు గణపతి విచారంగా తలాడించి, నాకు నిరుద్యోగిగా నిరాశ అనే అనుభవం తప్ప మరేం లేదు. మీరు స్థితిపరులు, గొప్ప వ్యాపారులు, ఏదైనా ఉద్యోగం ఇస్తే ఈ జన్మలో మీ మేలు మరువను అన్నాడు. ఆ మాటలు వింటూనే వరదరాజుల ముఖంలో రంగులు మారాయి. అతడు చిరాకుగా, ఇంకా నయం, ఇప్పటికే నా దగ్గర 10 మంది పనివాళ్లున్నారు. దారైపోయే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తూ పోతే ఇల్లు గుల్లవుతుంది. అసలు మనిషి నిజాయితీ చూడకుండా పనిలోకి తీసుకోవడమే అంటూ ఆ వైపుగా ఏదో బాడుగ బండి రావడం చూసి అరుగు మీద నుంచి లేచాడు వరదరాజులు. ఆ సరికి తెల్లవారింది. వరదరాజులు బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళి మర్నాడు సూర్యోదయం వేళకు ఇల్లు చేరాడు. తలుపు తెరుస్తూనే అతడి భార్య భానుమతి, వచ్చారా? మీరు తరచూ చెప్తుండేవారే మీ స్నేహితుడు రాజేశం గారు, ఆయన రాత్రి వచ్చాడు. మీరు సమయానికి లేకపోయినా ఆయనకు తగిన మర్యాద చేసి పడమటి గదిలో పడక ఏర్పాటు చేశాను అన్నది ఎంతో సంతోషంగా. ఎక్కడలేని సంతోషంతో పడమటి గదిలోకి వెళ్ళిన వరదరాజులు నిర్ఘాంతపోయాడు. అక్కడ మంచం మీద రాజేశం లేడు. దిండు కింద ఒక ఉత్తరం మాత్రం ఉన్నది. అతడు దానిని తీసుకుని చదివాడు. అందులో ఇలా ఉన్నది: వరదరాజులు గారు, నేను గజపతిని, రాజేశాన్ని కాదు. మీరు నా నిజాయితీని శంకించి ఉద్యోగం ఇవ్వనన్నారు సరే. మీరు అడవిలో చెప్పిన కథలన్నీ రాజేశాన్ని గుర్తుంచుకొని దాంతోపాటు మరికొన్ని వివరాలు మీ భార్యకు చెప్పాను. అందువల్ల ఆమె నేను రాజేశాను అనుకొని అన్ని మర్యాదలు చేసింది. నేను మీరు డబ్బు దాచే పెట్టెలోంచి కేవలం 10,000 మాత్రమే అప్పుగా తీసుకున్నాను. దీంతో నాకు తెలిసిన వ్యాపారం చేసి 2 ఏళ్లలో మీ అప్పు తీర్చేస్తాను. మొన్న మీరు అడిగిన నాటికి నా జీవితంలో వింత సంఘటన అంటూ ఏమీ జరగలేదు. ఇప్పుడు ఇదే వింత సంఘటన. గడప దగ్గర నిలబడి అంతా చూస్తున్న భానుమతి, మీ మిత్రుడు చెప్పా పెట్టకుండానే వెళ్ళిపోయాడే, ఆ ఉత్తరంలో ఏం రాశాడు అని అడిగింది చాలా ఆశ్చర్యంగా. మరేం లేదు, నా తెలివి తక్కువతనాన్ని ఎత్తి చూపుతూ నిజాయితీ అంటే ఏమిటో తెలియపరిచాడు. ఏమైనా అంత నిజాయితీపరుడు వడ్డీతో సహా అప్పు తీర్చకపోవడలే అంటూ ఉత్తరాన్ని భద్రంగా పెట్టులో దాచాడు వరదరాజులు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.